ద్వారకలో శ్రీకృష్ణ వాసుదేవుడు తనువు చాలించి తన ధామానికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్యానందమూర్తి. కాని భక్తులు ఆయన అవతారం చాలించడం తట్టుకోలేరు కదా. అందున అర్జునుని వంటి నిత్య సన్నిహితుల గుండెలు కుతకుతలాడిపోతాయి కదా. అటువంటి అర్జునుని చూస్తున్న అన్న ధర్మరాజునకు గుండె బరువెక్కిపోయింది. తమ్మునితో ఇలా అంటున్నాడు: మున్ను ఉగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో, సన్నాహంబున కాలకేయుల వడింజకాడుచో, ప్రాభవస్కన్నుండైచను కౌరవేంద్రుపనికై గంధర్వులం ద్రోలుచో, కన్నీరెప్పుడు తేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికిన్. నాయన అర్జున, నీకు లోగడ మహాభయంకరమైన కష్టాలు ఎన్నో వచ్చాయి. అతి భయంకరమైన అడవిలో పంది కోసం 3 కన్నుల దేవుడు పరమేశ్వరునితో పోరాడావు. కాలకేయులనే క్రూర రాక్షసులను ఒక్కడవై తుక్కుదూగరగా కొట్టావు. గుండె దిటవు చెడగొట్టుకుని గంధర్వులకు దొరికిపోయి కుమిలిపోతున్న కురుకుల సార్వభౌముడు దుర్యోధనుని కాపాడడానికి గంధర్వులను తరిమి కొట్టావు. ఇంకా ఇటువంటి మహాసాహస కార్యాలు చేసిన ఏ సమయంలోనూ నీవు కన్నులలో నీరు పెట్టలేదు. చెప్పు, త్వరగా చెప్పు బాబు. చక్రంతో దుష్టులను తునిమి తూటాడే మహాత్ముడు శ్రీకృష్ణుడు క్షేమమే కదా?